ఎన్నికల్లో మద్యాన్ని ఏరులై పారిస్తుందంటూ వైసీపీపై సిపిఐ నేత రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యాన్ని నిషేధించి 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్న జగన్ నామినేషన్ల ప్రారంభంలో జనాలకు పెద్ద ఎత్తున మద్యం డబ్బులు పంపిణీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టి మద్యం డబ్బు పంపిణీ నివారించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రామకృష్ణ కోరారు. మరి 2019 ఎన్నికలకు చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను, మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాత మాత్రమే 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతాను. మరి ఇవాళ 2024 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేయకపోగా మద్యాన్ని పారిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తాను. ఆయన ఎక్కడ సిద్ధం సభలు పెట్టినా సరే వేలాది బస్సుల్లో జనాన్ని తరలిస్తూ ఉన్నాడు. బస్సులేకే మద్యం సప్లై చేస్తూ ఉన్నారు. మద్యము బిర్యానీ ప్యాకెట్లు వచ్చి ఒక్కరికి 500 రూపాయల డబ్బులు ఇచ్చి నీవు ఆ సిద్ధం సభలు మరి దేనికి నీవు సిద్ధం, మన మద్యపానానికి నిషేధం పెడతానన్న వాడికి నువ్వు మద్యాన్ని తాగబోయించి వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో ఊరేగిస్తూ ఉన్నావు. మరి ఈరోజు మొత్తం ఎన్నికల వ్యవస్థనంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అవినీతిమయం చేసి డబ్బుతో ముంచి నీవు అక్రమంగా ఇసుకలు అదేవిధంగా ఏదైతే మద్యంలో సంపాదించావో ఆ డబ్బునంతా ఖర్చు పెట్టి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటా ఉన్నావు. దానికి పోటీగా తెలుగుదేశం పార్టీ వారు కూడా డబ్బు పంపిణీ వైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.